ఇక్కడ క్లియర్ గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాల వారీగా మద్దతు ఇవ్వాలనో మంచి విషయం, మంచి అంశాలు అయితే బీజేపీ బిల్లుల్ని దేన్ని వ్యతిరేకించిందండి ద్వంద్వ చెప్పండి. ప్రమాణాలు చేయలేదండి. ఊరికే చెప్పొద్దు. బీజేపీ బిల్లుల్ని దేన్ని వ్యతిరేకించింది? బీజేపీ బిల్లుల్ని దేన్ని వ్యతిరేకించింది? తెలుగుదేశం పార్టీ మాదిరిగా మేము ద్వంద్వ ప్రమాణాలు చేయలేదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని రాష్ట్రంలో మేము నిషేధించామని చెప్పుకుంటున్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్లా అవుతుందండి? నీతి ఆయోగ్ ద్వారా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాన్ని అడాప్ట్ చేసుకుంది అంతేను. దాన్ని తీవ్రంగా విమర్శించారు కదా. ఇలా ద్వంద్వ వైఖరి ఉన్నది తెలుగుదేశం పార్టీ దగ్గర, ద్వంద్వ వైఖరి ఉంది జనసేన పార్టీ దగ్గర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర క్లారిటీ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఖచ్చితమైనటువంటి తత్వంతో ఒక విధానం తీసుకుంటే ఆ విధానం మీద పోరాట స్ఫూర్తితోటి ముందుకు పోయిన తప్ప మేము గనక రాజ్యాధికారం కోసం గనక పరితపిస్తే వాళ్ళలాగా మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో మేము ఇవ్వలేదు కదండి, మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వలేదు కదా. ఏదైనా సరే నిఖార్సుగా ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పి సప్తగిరి ప్రసాద్ చెప్తున్నాడు. చచ్చిపోయింది కాదు ఇది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నీతితోటి విలువలతోటి కూడినటువంటి రాజకీయాల్ని ముందుకు తీసుకుపోవాలంటే లక్ష్యంతో ముందుకు పోతుంటే దాన్ని మీరు అవకాశవాదంగా తీసుకున్నారు. ఇక్కడ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు మేము గెలిచాం. అసలు అది ఎన్నికే కాదు. మా యొక్క ఏజెంట్లు కానీ ఎవరు లేరు. పోలీసులు వ్యవస్థని దుర్మార్గంగా వాడుకొని మీరు చేసినటువంటి ఇక్కడ రామారావు గారు ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఏజెంట్లు భయపడి వెళ్ళిపోయారా? భయపడటం కాదండి. ఇక్కడ పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా అక్కడ 1100 మంది పోలీసులు పులివెందుల ప్రజలను ఆపగలుగుతారా? పులివెందుల పౌరుషాన్ని ఎదిరించగలుగుతారా? వాళ్ళని అణచగలుగుతారా? ఇక్కడ ఒక అంశం చూడండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆలోచన విధానంతో అక్కడ ఉప ఎన్నికల్లో అసలు మీకు రాష్ట్రం మొత్తం మీద 25 జడ్పీటీసీలు ఖాళీగా ఉంటే కేవలం 4-5 జడ్పీటీసీలు జరిపేది ఏందండి? 250 ఎంపీటీసీలు విధానం ఉంది. వేణుగోపాల్ గారు ఉండండి, రామారావు గారు జనసేన స్టాండ్ జనసేన స్టాండ్ లో ఉండాలా మీరు? పవిత్ర మీద ఒక సపరేట్ స్టాండ్ ఉంటది. వేణుగోపాల్ గారిది సపరేట్ స్టాండ్ అండి, జనసేన స్టాండ్ కాదు. ఆయన ఓసరు వెళ్ళా పార్టీలు మారి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేసేటువంటి విధానం కాదు. మీరు కావాల్సింది ఒక స్టాండ్ చెప్పాలా? రామారావు గారు ఎవరి అభిప్రాయాలు వారియండి. తప్పు రామారావు గారు కరెక్ట్ కాదు. మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఎవరికి నచ్చిన పార్టీలో వారు వెళ్తారు. 2-3 రకాల స్టాండ్ తీసుకున్నాడు. 2014 ఆయన కూడా బీజేపీని వ్యతిరేకించారు కదండి. ఇక్కడ అంశం ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏకైక నిఖార్సుగా ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ, ప్రజలు ఎప్పుడు నిలబడుతుంది అనేటువంటి ఈ యొక్క కుహానా పార్టీలన్నీ కలిసి మా మీద దాడి చేస్తే దానివల్ల మేము ఎదుగుతాం తప్ప మేము తగ్గము. సమయం లేదండి. సప్తగిరి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి మీ విమర్శలతో రోజు రోజుకి అభివృద్ధి చెంది ఎదుగుతావే తప్ప తగ్గేది లేదంటే స్పష్టం చేస్తారు. ప్రసాద్ గారు మీరందరూ ఒకటి, వాళ్ళు మాత్రం ఒకటి, సపరేట్ ఒక ప్రత్యేకమైన